రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను తొలగించమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది రోజున శుభవార్త చెబుతామని చెప్పిన మాట మరిచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ వాలంటీర్ వ్యవస్థే లేదని అసెంబ్లీలో చెప్పడంపై ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగతా అశోక్ ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ డోలా వీరాంజనేయ స్వామి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని విజయనగరంలో ఏపీ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాలంటీర్లందరూ కలిసి కోటా జంక్షన్ నుంచి గంటా స్తంభం దగ్గర మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రి వాలంటీర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పోరాడుతాం. ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు అందరికీ ఉద్యోగాలు కొనసాగిస్తామని, అలాగే గౌరవ వేతనం పెంచుతామని అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ అబద్ధపు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి సంక్షేమ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారిని ఎందుకు కట్టడి చేయలేదని ఈవేళ మేము ఏఐటీసీగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మర్చిపోయారా? ఉగాది రోజు వీళ్ళందరికీ కూడా వాలంటీర్లు కొనసాగిస్తాము, మీకు 10,000 రూపాయలు పెంచుతామని చెప్పి మాట చెప్పారు. అలాగే మీ డోలా వీరాంజనేయ స్వామి గారు మీరు మత్తిపనికి వచ్చిందేమో జూన్ జూలై నెలల్లో మీరు 4 సార్లు మాట ఇచ్చారు. ఈ వాలంటీర్లు కొనసాగిస్తాం, వాలంటీర్లు వివిధ శాఖల్లో పెడతాము, అలాగే వాలంటీర్లకి ఒక భద్రత కల్పిస్తామని చెప్పి మీరు మాట చెప్పి నిన్న అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీరు ఎందుకు మా మాటలు మాట్లాడారు? ఇవాళ మే నెల వరకు వాలంటీర్లకి శాలరీ ఎందుకు ఇచ్చారు? 200 రూపాయలు పేపర్ బిల్ ఎందుకు కట్ చేశారు? ఇవాళ వాలంటీర్లు రాజీనామా చేస్తుంటే ఆ రాజీనామాలపైన మీరు ఎందుకు కోర్టుకు వెళ్ళారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అంటారు ఇక్కడేమో వాలంటీర్ వ్యవస్థ లేదంటున్నారు. ఇక్కడ డోలా అంటారు సంవత్సరం నుంచే గత ప్రభుత్వం మోసం చేసిందంటున్నారు. ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారు? ప్రజాప్రతినిధులై ఉండి ఎన్నికల్లో ఓట్లతో గెలిచినటువంటి మీరే ఇన్ని అబద్ధాలు